దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైపుడు నేచురల్ గ్యాస్ వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక లేఖ రాశారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వినియోగదారుల మధ్య సమన్వయం కోసం జిల్లా స్థాయి పరిపాలనా మద్దతు ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ఎంతో సురక్షితమైనది, పర్యావరణ అనుకూలమైనది కావడంతో పాటు సిలిండర్ల పంపిణీ భారాన్ని పూర్తిగా తగ్గిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇటీవల పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశీయంగా ఉత్పత్తి అయ్యే పీఎన్జీ సరఫరా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఇంధన భద్రతను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే అత్యవసర వస్తువుల చట్టం 1955 కింద నిబంధనలు జారీ అయ్యాయి. దీని ప్రకారం పీఎన్జీ సౌకర్యం ఉన్న ఇల్లు ఎల్పీజీ కనెక్షన్ను కలిగి ఉండకూడదు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోతే ఎల్పీజీ కనెక్షన్ను నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుంది. కొత్తగా నియమితులయ్యే జిల్లా నోడల్ అధికారులు హౌసింగ్ సొసైటీల అనుమతులు, గ్యాస్ కంపెనీల సమన్వయం, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీలైనంత త్వరగా నోడల్ అధికారులను నియమించి వివరాలు పంపాలని కేంద్రం కోరింది.